ఒక తండ్రి తన కొడుక్కి కొన్ని మేకులు ఇచ్చి, బాబు ప్రతిరోజు నీకు ఎంతమంది మీద కోపం వస్తుందో అన్ని మేకులు గోడ కొట్టమంటాడు. ఆ అబ్బాయి అలాగే అని చెప్పి మొదటి రోజు 30 మేకులు కొట్టాడు, రెండో రోజు 20 మేకులు కొట్టాడు, మూడో రోజు 10 మేకులు కొట్టాడు. ఈ విధంగా మేకులన్నీ అయిపోయిన తర్వాత తన తండ్రి వద్దకు వెళ్ళాడు. తండ్రి ఆ మేకుల్ని చూసి, బాబు నీకు చాలా మంది మీద కోపం ఉంది అంటాడు. తర్వాత ఆ తండ్రి ఏమంటాడంటే, బాబు నువ్వు కొట్టిన మేకుల్ని రోజు కొన్ని కొన్ని తీసేయ్ అంటాడు. అబ్బాయి కష్టంగా ఆ మేకులన్నీ తీసేశాడు. తన తండ్రి వద్దకు వెళ్ళి, నాన్న మేకులైతే తీయగలిగాను కానీ ఆ మేకుల వల్ల కొట్టిన రంధ్రాలు అలాగే ఉన్నాయంటాడు. అప్పుడు ఆ తండ్రి అంటాడు, చూసావా బాబు, నువ్వు మేకులు కొట్టేటప్పుడు చాలా సులభంగా కొట్టావు, తీసేటప్పుడు చాలా కష్టపడ్డావు. ఎంత కష్టపడి తీసినా ఆ రంధ్రాలను అయితే పూడ్చలేకపోయావు. మనకు కూడా జీవితంలో ఎంతో మంది మీద కోపం వస్తూ ఉంటుంది. అంటే మనం కూడా ఇతరులకు మేకులు కొడతాం, తర్వాత కోపం తగ్గిన తర్వాత సారీ అని అంటే మేకులు తీసేస్తాము. కానీ మనసుకు తగిలిన గాయాలైతే పూడ్చలేం కదా అని ఆ తండ్రి అంటాడు. నీకు కోపం వచ్చే ఒక క్షణాన్ని ఓపికతో జయిస్తే బాధపడే 1000 క్షణాలను తప్పించుకోవచ్చు.